హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఇప్పుడు మనకు పండగల సీజన్ కదా అండి. పండగలు అంటేనే ప్రసాదాలు చేయాలి. ఏ ప్రసాదం చేస్తే ఈజీగా అవుతుంది అనుకుంటే ఆ ప్రసాదంలో ఒకటి పండ్ల పంచామృతం. ఇది చాలా తొందరగా చేసుకునేయచ్చు, అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఎర్లీ మార్నింగ్ మనము ఏ పండగకైనా కూడాను దీన్ని తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనము దాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసిన తీయటి ద్రాక్ష వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన అరటిపండు ముక్కలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు కూడా 1 కప్పు. ఫ్రూట్స్ ఏవైనా సరే మనము వీటిలోకి తీయటివి ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పెరుగు తీసేసుకోండి. ఆవు పెరుగైనా లేదా ఎనుం పాలు పెరుగైనా ఏదైనా కూడా మీరు అది తీసేసుకోండి. ఇప్పుడు పాలు కూడా 1 కప్పు, పచ్చివైనా వేసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చివైనా కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఇందులోకి ఇప్పుడు చక్కెర కూడా 1 కప్పు యాడ్ చేసుకునేద్దాం. అలాగే 2 టేబుల్ స్పూన్స్ తేనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా తొందరగా కూడా మనము దేవునికి ప్రసాదంగా పెట్టడానికి పండ్ల పంచామృతం రెడీ అయిపోయింది. ఇది అచ్చం గుళ్ళో ఇచ్చే ప్రసాదం లాగానే ఉంటుంది. మనకు ముఖ్యంగా శివాలయాల్లో ఇస్తూ ఉంటారు కదండి, అలాంటి పంచామృతమే అండి ఇది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మనము ఇందులోకి పుల్లగా ఉండే పండ్లు కాకుండా తీయగా ఉండే పండ్లు ఏవైనా కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, దేవునికి నైవేద్యంగా పెట్టడానికి పండ్ల పంచామృతం రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.